సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నాయి, భూభారత్లు ఏం చేద్దాం, ఇంద్రమ్మ ఇల్లులల్లో నిజంగానే ఏమన్నా తప్పిదాలు అవుతున్నాయా, వాటిని ఎట్లా సరిదిద్దుదాం, ప్రజలకు ఎంత బాగా చేద్దాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధి చెందుతున్నాయా లేదా, ఈ సంవత్సరము ఊర్లలో సమస్యలు ఏమున్నాయి, ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అవి అమ్మకం అయ్యేటప్పుడు ఏమన్నా ఉంటే కలెక్టర్ల దగ్గరికి మరి అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఒడ్లు సబ్జెక్ట్ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినాం, కలెక్టర్ల దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఆ సమస్యల గురించి మాట్లాడినాం. గత 15-20 రోజులు ఎండాకాలం వచ్చింది, సమస్యలు చాలా ఉన్నాయి, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఇద్దాం? సంవత్సరన్నర పాలన ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ళు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు మీకున్న తెలివితేటల్ని దరిద్ర పనులకు వాడే బదులు కన్స్ట్రక్టివ్ పనికి వాడొచ్చు కదా ఈ అపోజిషన్ లీడర్లు. ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేశాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి, రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేస్తుండు కేటీఆర్. కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవట్లేడు. ఆయన ఏదైతే రోజు సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రెస్ మీట్లు పెడుతురో తీసి ఆ మధ్యన లైన్ కట్ చేసి నేనేదో చెప్తే ముందు కట్ చేస్తాడు, వెనక కట్ చేస్తాడు, మధ్యన పెట్టుకుంటాడు. ఓసారి ఎందుకో చెప్పినా వీళ్ళు బ్రహ్మాండమైన చెడు ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా అంటే వాళ్ళకి బ్రహ్మాండమైన సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్దే నడుస్తుందని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వేసుకొని అంతవరకే ఆ 20 సెకండ్లో 12 సెకండ్లో కట్ చేసి పెట్టుకోండి. నేను అనేది ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు పాజిటివ్ నెగిటివ్ రెండు చేయొచ్చు. అపోజిషన్లు ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్స్ చేయాలి, నెగిటివ్ లైనే తీసుకోవాలి, నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి. ఫస్ట్ ఇది తెలంగాణ మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించాలనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది. సరే ప్రజలు మీకు ఓటేసిర్రు, 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. అప్పులపాలైన రాష్ట్రంలో ఇవాళ గాడిలో పెట్టడానికే 24 గంటలు పనిచేస్తే మైండ్ని డిస్టర్బ్ చేయనికే ఇవాళ ముఖ్యమంత్రిని మనం రోజు అటాక్ చేసినట్టయితే, రోజు ముఖ్యమంత్రి గారిని అటాక్ చేస్తే ఏదో బ్రహ్మాండమైన పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఎవరు తప్ప అసలు వాస్తవంగా ఏం చేస్తే ప్రజలు మనం దిక్కు చూస్తారు, ఏం చేస్తే ప్రజలు చిరకాలంగా మనం గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచననే లేదు. మీరు చేసే దుష్ప్రచారం, మీరు చేసే చెడు ప్రచారం వల్ల 1 గంట ఎంటర్టైన్మెంట్ కావచ్చు ప్రజలకు. 1 గంట మీరు ఇచ్చిన సోషల్ మీడియా విజువల్స్, ఈ రాంగ్ కంటెంట్ని మీరు ఏదైతే ప్రాపగాండాని మీరు ఏదైతే ఈరోజు ప్రజలలో తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని మొత్తమే ఇంకా అయిపోయింది, ప్రభుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలను పెద్దగా భూతద్దంలో పెట్టి ట్విట్టర్లలో వాళ్ళకి ట్యాగ్ చేసి వీళ్ళకి ట్యాగ్ చేసి ఏం చేద్దాం అనుకుంటారో తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ సైకో భావాలను ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆయన పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులకు పిలిచి ఐకేపీ సెంటర్ల దగ్గర ఏమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇల్లులు పంచితే లబ్ధిదారులకే వస్తున్నాయా, పేదవాళ్ళకే వస్తున్నాయా, పేదవాళ్ళకు రావాల్సిందే అని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్తున్నా. అది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. వీళ్ళ దరిద్రపు ఆలోచనలు ఎట్లున్నాయని అంటే అధికారం ఇవ్వకపోతే, మీరు అధికారంలో లేకపోతే ఎవ్వరు అధికారంలో మంచి చేయొద్దా, మీకంటే మంచి పాలన అందిస్తారేమోనన్న భయంతో 24 గంటల ప్రచారమా?